అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్కు అప్గ్రేడ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కు పెంచారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పెండింగ్ బిల్లులకు మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది. గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్ తో పాటు వివిధ బకాయిల చెల్లింపుకు సుమారు 713 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 700 కోట్లకు పైగా నిధులను దశల వారీగా విడుదల చేస్తుంది. అక్టోబర్ నెలలో 712 కోట్లు, నవంబర్ నెలలో 707.30 కోట్లు విడుదల అనంతరం ప్రస్తుతం 7.3 కోట్ల నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, కార్మికులతో సహా సమాజంలోని అన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చినందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలను సాధించి ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా బొర్రపోతుపాలెంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా పేదలకు ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ అందులో ప్రధానమైనటువంటి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చినా, ఏదైనా పండగ రోజు వచ్చినా ముందు రోజే వాళ్ళకి అందించడం. ఇవాళ జనవరి 1వ తారీఖు, రేపు అందరూ కూడా పండగలాగా చేసుకుంటారు. అందుకని అడ్వాన్స్గా ఒకరోజు ముందే 31వ తారీఖుని ఇవాళ మొత్తం అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర 64 లక్షల మందికి ఈ పెన్షన్లు అందిస్తున్నాం. ఇవాళ బొర్రపోతుపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా గ్రామ పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించబోమని, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం వెలుపల శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ
అధికారులు వెంటనే ఆలయంలో నూతన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపట్టి తెలిపారు. ఆలయాల పరిరక్షణ, సామాన్య భక్తుల భద్రత కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారని మంత్రి తెలిపారు. భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్నటువంటి ప్రక్కన ఒక కోనేరు, ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనాదిగా ఉన్నటువంటి శివలింగాలు అవి. అందులో ఒక శివలింగాన్ని బద్దలు కొట్టారని, అది ఆ విరూపణ చేయడంలో హిందువుల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏఎస్ఐ వాళ్ళకు కూడా సూచించాం. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు, కానీ ఎందుకంటే అది ప్రధాన ఆలయానికి సంబంధం లేకుండా ప్రక్కన ఉండడంతో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు లేదు. బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించారు అధికారులు. అందులో ఒక వ్యక్తి రాత్రి సమయంలో స్కూటర్ పైన వచ్చి ఆ స్కూటర్ నంబరు, ఆ వెళ్ళిన వ్యక్తి, స్కూటర్ యజమాని అన్ని పోలీస్ అధికారులు విచారణ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి దానిని చేశాడు, దాన్ని పాడు చేశాడు. శివలింగాన్ని బద్దలు కొట్టడంలో అతని ఒక్కడి పాత్ర ఉందని చెప్పి ఆ దేవాదాయ శాఖ అధికారులు అందరూ కలిసి ప్రత్యామ్నాయం శివలింగం కూడా అక్కడ ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలని నిన్ననే పూర్తి చేయడం జరిగింది. దేవాలయాల పైన ఇటువంటి ఘాతుకం జరగడం అనేటువంటిది, అందులో వైకుంఠ ఏకాదశి పర్వదినం అనేది జరిగిందని చెప్పి అందరం బాధపడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీన్ని సరిచేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న రాత్రికి చేసినటువంటి వ్యక్తిని దొరకడం ఏంటి అనేది ఆలోచన చేస్తే అతనిచ్చిన సమాచారం అయితే మరొక వ్యక్తితో తనకున్నటువంటి కక్ష వల్ల ఆ ఆలయంలో ఏదైనా చేస్తే ఆ ఆలయంలో ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి అతను తన కక్షని ఆ విధంగా తీర్చుకున్నాడని, నూతన శివలింగం కూడా పునఃప్రతిష్ఠ చేసినట్లు మనకి సమాచారం ఉంది. రాష్ట్రంలో భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఏడవటం బీఆర్ఎస్కి బాగా అలవాటైపోయిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేసీఆర్ తమ అందరికంటే జూనియర్ అని, ఆయన రాజకీయంగా పెరిగింది టీడీపీలో కాదా అని ప్రశ్నించారు. తనకు కాకుండా విజయరమణారావుకి మంత్రి పదవి ఇచ్చారని ఉద్యమాలు చేశాడన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు అన్ని విచారణలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఏడవడం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్? మా అందరికంటే జూనియర్ ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే. మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు. మంత్రి ఇవ్వలేదని, అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టుల మీద, వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? ఎస్, దిగువ రాష్ట్రం అంది వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి? నువ్వు నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో, నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దు. ఎవడన్నాడు? మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో. మాకేంటి సంబంధం? దిగువ రాష్ట్రం పట్టిసీమ కట్టుకున్నాం. పోలవరం అయ్యే లోపల పట్టిసీమ ద్వారా నీరు తీసుకున్నాం. ఎత్తిపోతల పథకాల ద్వారా వాడుకున్నాం. కృష్ణాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇవాళ ఏదైతే గోదావరిలో 3000 టీఎంసీ పైసలకు వృధాగా పోతున్నాయి, దాంట్లో 200 టీఎంసీ వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లా. మేము ఏడవలేము, మీరు ఏడవద్దు అన్నట్టు ఉంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పుడు విధానం వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో తెలుగుదేశం రాకుండా చేయాలని లక్ష్యంగా పనిచేశారు. ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కృషి చేయలేదు బీఎస్ఆర్. మోకాలు అడ్డేవారు పెద్దాన్ని కూడా.
ఇవాళ కేంద్ర సహకారంతో ఉమ్మడి రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాం. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు వెంబడి యాడ్ అవడం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. కేసీఆర్ దగ్గర నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా ఆయన ఎవరికి అందుబాటులోకి రాకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విజయవాడలోని మాచవరం పోలీసులు తనను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే ఆయన పరారైనట్లు సమాచారం. వల్లభనేని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. బెంగళూరు, కాకినాడ, హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలిస్తూనే ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. 12 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కోవూరు ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్తో నిబంధనలు పెడుతున్నారని ఆమె తెలిపారు. దీంతో బ్రిడ్జ్కి 50 లక్షల రూపాయలు ఎంపీ బీదా మస్తాన్రావు నిధులతో నిర్మించి ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో కోవూరు మున్సిపాలిటీ చేసి తద్వారా మరిన్ని నిధులతో కోవూరుని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు 6,000, అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి 15,000, అలాగే నార్మల్ పెన్షన్ 4,000 అందించడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు, ఈ రోజు చేస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెన్ను చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరికీ, ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని 10వ వార్డు ప్రజలకి, కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పీపీటీ కోసం అవకాశం అడిగితే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని టీ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసెంబ్లీలో పీపీటీ ప్రవేశపెట్టాలని తమకు అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణలో అసలు దొంగలెవరో అసలు బయటపడతానన్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిరాకరణ, ఆంధ్ర నల్లమల్ల సాగర్ నీటి దోపిడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పదిస్తామని చెప్పి భయపడుతున్నారు. లేకపోతే ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఇవ్వాలి కదా. మాకు మీరు ఏ పద్ధతుల్లోనైతే మీరు చేస్తున్నారో అదే పద్ధతుల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలి అవకాశం. మేము అడుగుతున్నది న్యాయమైంది కదా. తెలంగాణ ప్రజల ముందే పెడతాం మేము ఈ విషయాన్ని. తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నాం. శాసనసభ నీకు ఒక తీరు నాకు ఒక తీరు కాదు కదా. నువ్వు ఏ పద్ధతిలో చూపిస్తే మేము ఆ పద్ధతిలో చూపిస్తాం. మేము కొత్తగా మేము ఇంకోటి తెచ్చి పెడతామని కూడా అంటలేము. మీరు పెట్టిన స్క్రీన్ అట్లే ఉండనియండి. మీరు పట్టుకున్న బెత్తమే మా చేతికి ఇవ్వండి, మేము చూపిస్తాం. దాని మీదనే చూపిస్తాం. మేము మీరు ఇచ్చిన దాంట్లోనే మీ భాగవతాన్ని బయట పెడతాం. మీరు ఇచ్చిన దాంతోనే మీ బట్టలు ఇప్పుతాం, ప్రజలకు చూపిస్తాం. ఆనాడు 60 ఏళ్ల భాగవతం ఏందో, ఈ 2 ఏళ్లుగా మీరు చేస్తున్న ద్రోహం ఏందో అన్ని కూడా చెప్తాం ప్రజలకు. మేము అడుగుతున్నదల్లా అదే అవకాశం, సమాన అవకాశం మాకు రావాలని మేము అడుగుతాం. మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి. అదే పీపీటీ మీరు పెట్టిన అదే ఉంచండి, స్క్రీనే ఉంచండి. మీరు కూర్చున్న తర్వాత, మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా, మీ ఇరిగేషన్ మంత్రా, లేదా ఇంకేమైనా తెచ్చుకున్న ఇంకోరు మంత్రులు, మీ ఇద్దరికంటే ఇంకా తెలివైన మంత్రి మీ దాంట్లో ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి. ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి. అదే పీపీటీలో మేము కూడా చెప్తాం. మీరు ఏదైతే చెప్పినరో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభ నుంచి చెప్పాలి. కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. తమ పార్టీపై చైర్మన్ చిట్టిబాబు అసభ్యకరంగా మాట్లాడటంపై వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి బైకాట్ చేసి వెళ్లిపోయారు. వార్డులో పర్యటన, అభివృద్ధి విషయంలో తమకు అవకాశం ఇవ్వటం లేదని ప్రతిపక్ష సభ్యులు అంటుంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా చేశారని వాగ్వాదం చేసుకున్నారు. బిల్లుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష సభ్యులు ఘాటు ఆరోపణలు చేశారు. ప్రతి నెల మాదిరి ఈరోజు ఈ నెల కూడా మున్సిపల్
మున్సిపల్ సాధారణ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ చైర్మన్ గారి అధ్యక్షతన. అయితే ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ అయిన మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అయిన మేము కూడా సభకి ఎప్పట్లాగా హాజరవడం జరిగింది. ముందుగా ఎజెండా అని ఇచ్చారు, తర్వాత టేబుల్ ఎజెండా అని కొన్ని ఇచ్చారు. వీటి మీద చర్చ జరుగుతున్న క్రమంలో మేము కొన్ని సమస్యలను లేవనెత్తి మాట్లాడడం జరుగుతున్న క్రమంలో పదే మేము అడిగే ప్రశ్నలకి అడ్డుపడడం, సరిగ్గా తప్పుదోవ పట్టించడం ఇలాంటివన్నీ జరుగుతుంది. ఈ క్రమంలో మేము గత కొన్ని రోజులుగా చైర్మన్ గారు కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని వార్డులని సందర్శించడం జరిగింది అభివృద్ధి పనుల మీద. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందినటువంటి వార్డుల్లో కూడా వారు పర్యటించారు. ఆ క్రమంలో ఆ వార్డులో గెలుపొందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటి అనే దాని మీద మేము గౌరవ చైర్మన్ గారిని అడగడం జరిగింది. ప్రతి నెల మాదిరి ఈరోజు ఈ నెల సాధారణ సమావేశం కింద మున్సిపల్ ఆఫీస్కి మేము వచ్చి ఉన్నాము. అయితే వచ్చిన దగ్గర నుండి మున్సిపల్ ఆఫీసులో మేము గత 4 నెలల నుండి జరుగుతున్న ఈ సమావేశ కార్యక్రమాల్లో రావటం, వచ్చిన తర్వాత బిల్లుల గురించి మాట్లాడటం తప్పితే ఎటువంటి పనులు ఆచరణలో జరగడం అనేది మున్సిపాలిటీలో కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా టెండర్లకు పిలిచాము, ఇది టెండర్ పాడాము, ఇదిగో ఇక్కడ పని చేస్తున్నాం అంటున్నారే తప్పితే పని ఎక్కడ అనేది జరగట్లేదు. మేము గత 4 నెలల నుండి మున్సిపల్ ఆఫీసులో మేము కౌన్సిలర్ అయిన మేము చైర్మన్ గారిని ఎన్నో సమస్యలపైన మా వార్డుల్లో జరుగుతున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల గురించి వాళ్ళకి వినతి పత్రాలు అందజేయడం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక్క డివిజన్ లో కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం గురించి చైర్మన్ గారికి అనేక సార్లు మేము తెలియజేసి ఉన్నాం. అయ్యా మా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు మీరు స్పందించండి, ప్రజల సమస్యలపైన మీరు స్పందించండి అంటే ఈనాటికి ఒక్క పని కూడా జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము తెలియజేస్తున్నాను. ఈ రోజున సాధారణ సమావేశం ఐబూమ్ రవి కస్టడీ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో కీలక అంశాలను పొందుపరిచారు. 12 రోజుల కస్టడీ రిపోర్ట్ను కోర్టు ముందు ఉంచారు. 2 రకాలుగా సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కామ్ కార్ట్ ప్రింట్కు ఒక ధర, హెచ్డీ ప్రింట్కు మరో రేటు ఇచ్చారని రిపోర్టులో పేర్కొన్నారు. హెచ్డీ సినిమా ప్రింట్లకు $200 చెల్లించారని తెలిపారు. ఐబూమ్ రవి 7 బ్యాంక్ ఖాతాల్లోకి 13.40 కోట్లు వచ్చాయని, విదేశీ కరెన్సీ రూపంలోని లావాదేవీలు జరిపాడని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే తన సోదరికి సైతం డబ్బులు పంపించాడని రిపోర్టులో వెల్లడించారు. యూట్యూబర్ అన్వేష్ పై మరో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్ పై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటి కళ్యాణి పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే విశాఖపట్నంతో పాటు ఖమ్మంలోనూ కేసులు నమోదయ్యాయి. త్వరలో అన్వేష్ కు పంచగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఈ రోజు వాడిపైన కేసు పెట్టానండి. పంజాగుట్ట స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ తో నేను బయటకు మళ్ళీ వచ్చి ఒక వీడియో చేస్తాను. ఇలాంటి వెధవ పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి. ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి. వీడిని మామూలుగా ఉండకూడదు. వీడికి పనిష్మెంట్. ఇండియాకి రావా? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావురా? నువ్వేమైనా ఆకాశం నుంచి చూడపడ్డావా? భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా? నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావురా?
కనీసం సిగ్గులేని వేధవా, ఇంత నీచంగా మాట్లాడతావురా నువ్వు? ఒకటే మాట చెప్తున్నా, నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్న వాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది. నిన్ను తిట్టకుండా ఎవరుండలేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వరస్ట్గా ఉన్నాయి. ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి. ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇదా నీ సంస్కారం? ఒకటే మాట చెప్తున్నా, మార్చుకో పద్ధతి. ఇండియాకు రాకుండా అయితే నువ్వు కష్టం, ఖచ్చితంగా రప్పిస్తారు. పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు. ఇండియా గురించి ఏమేమి మాటలు చెప్పావో, ఏమేమి అన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో. కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేట్ టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ ఐడియాకు ఊరట కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 20,668 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు కూడా కేంద్ర మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర వేశారు. నాసిక్ షోలాపూర్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ కీలక ముందడుగు వేసింది. గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. ఇందులో భాగంగా దోడా, చంపా ప్రాంతాలకు చెందిన 17 గ్రామాలకు చెందిన 150 మందికి రైఫిల్స్ వ్యూహాలు రచించడం, ఆత్మరక్షణలో ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైనింగ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ వ్యూహాత్మకమైన నిర్ణయాల వల్ల ఉగ్రవాదులను సరిహద్దులో నియంత్రించడానికి వీలు ఉంటుందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఉగ్ర చర్యల వల్ల సరిహద్దు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ వల్ల ప్రతికూల దాడులు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని అధికారులు వెల్లడించారు. శీతాకాల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశం దట్టమైన పొగమంచులో కూరుకుపోయింది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇవాళ ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడంతో విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 148 విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు భారీ ఆలస్యంతో నడుస్తున్నాయి. విజిబిలిటీ అత్యల్పంగా ఉండటంతో పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ ప్రజలు ఈ పొగమంచు వల్ల మరింతగా కష్టాల్లో పడుతున్నారు. నగర గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పడిపోయి గాలి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనిపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్డు ప్రమాదాల అవకాశం ఉండటంతో ప్రయాణికులను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన వాల్దాయ్లోని నివాసంపై ఉక్రెయిన్ దాదాపు 91 డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను బుధవారం రష్యా విడుదల చేసింది. ఇందులో రష్యా కూల్చేసిన ఉక్రెయిన్ డ్రోన్ దృశ్యాలు ఉన్నాయి. ఈ పరిణామం 2026లో ప్రారంభం కావలసిన శాంతి చర్చలపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. మరోవైపు ఉక్రెయిన్ దాడిలో రష్యా తన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఒరేష్నిక్ క్షిపణులను ఇప్పటికే బెలారస్కు మోహరించింది. దీనితో రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.